సాయి ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారవుతుండేది. బాబా ఎవరినైనా బయలుదేరని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరు. సెలవు తీసుకుంటకు బాబా వద్దకు వారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేవి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోటే పాటిల్ తాత్యాకోటే పాటిలు ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరిన. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటునని చెప్పాను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అట్లుండేము, ఊరు విడిచి అసలు ఎక్కడికి పోవలదు అని అన్నాను. సంతకు వెళ్ళవలనడి తాత్య ఆతృతను చూచి కనీసము శ్యామ మాధవరావు దేశపాండే అయినా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పాను. బాబా మాటలు లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నెక్కి కోపర్గాం బయలుదేరి. టాంగాకు కట్టిన 2 గ్రాములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సాబుల్ నిహార్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగిన. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు, కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చిన. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చాను. తనతో నానా సాహెబు చాందోర్కరు వద్ద నుంచి తన్ను గూర్చిన యొక్క పరిచయ పత్రమును కూడా తెచ్చాను. అతని కొరకు ఒక ప్రత్యేక గూడారము చేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దాడవలనని కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రయత్నించను. కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించుటకు నిషేధించను. క్రిందగా మసీదు ముందు గల బహిరంగావరణలో కూర్చుండి తమను దర్శించుకొని వచ్చునంది. అతడు తనకి జరిగిన మర్యాదకు అసంతృష్టి పడి వెంటనే షిరిడీ విడవలని నిశ్చయించుకను. బాబా సెలవు పొందుటకు వచ్చాను. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాను ఖాతరు చేయక అతడు టాంగా నెక్కి షిరిడీ నుంచి బయలుదేరను. మొదట గుర్రములు బాగానే పరిగెత్తినవి. సావుల్ విహార్ దాటిన కొద్దిసేపటికి ఒక సైకిల్ అతన్ని టాంగాకు ఎదురు వచ్చాను. దాన్ని చూసి గుర్రములు బెదిరినవి. టాంగా తలకిందులైన. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకై కోపర్గంలో ఆసుపత్రి పాలైన. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించి వారు ప్రమాదముల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితముగా ఉందిరని జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనించే జీవితం అంతయు గడపనేలా అని సందేహము చాలా మందికి కలుగవచ్చును. దీనికి ఒకటి, భిక్షాటన చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? పంచశూనములు వాటిని పోగొట్టుకున్న మార్గమేది అని 2 ప్రశ్నలకు వచ్చిన సమాధానముతో సమాధానపడను. స్థానము, ధనము, కీర్తి సంపాదించడం అంత ఆపేక్ష వదులుకొని సన్యసించి వారు భిక్షాటనచే జీవించవచ్చునని ఘోషిస్తున్నారు. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్థలి బ్రహ్మచారులు బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుండేది. ఈ సకల జగత్ అంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయ హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వారిని తప్పించుకున్న మార్గం ఆలోచించము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏమన్నా? దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపం అనుభవించవలను. ఈ పాప పరిహారములకు మన శాస్త్రములు 6 మార్కులు ప్రబోధించున్నవి.
బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థు మనస్సులు పాపరహితములగును. మోక్ష సాధనకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడను. ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రభువును పొందిన ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత అందు శ్రద్ధాభక్తులతో ఎవరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దాన్ని నేను గ్రహించను అని విడిపడను. సాయిబాబాకు సంబంధించిన ఇంకా సంతోషదాయకమైన విషయం ఏమనగా, తన భక్తుడు ఏదైనా సమర్పించాలనుకుని ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం వచ్చి ఆ నిమిషాన్ని ఆస్వాదించేవాడు. ఉదాహరణలు కొన్ని ఈ కింద చెప్పబోతున్నాను. చక్కటి కుటుంబం. రామచంద్ర ఆత్మకు బాబాసాహెబ్ ఒకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైన తర్వాత బాబాకు ప్రియభక్తుడు అయ్యాడు. మిగిలి ప్రేమించుతుంది. ఒకసారి తల్లి కొడుకులు షిరిడి వేసవిసలు నిర్ణయించింది. షిరిడి పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఏమైనా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడు ఒకటి ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించను. కానీ బాబా పూజను తన నియమానుసారం సక్రమంగా చేసేదని తండ్రి వాగ్దానం చేయుటచే బయలుదేరను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకులు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యొక్క తర్కండు పెందలకన్నే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పట్టమను సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలె కాక తన కుమారుడు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందని ప్రార్థించాను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించను. భోజన సమయముందు దాన్ని పంచిపెట్టను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగాను. సోమవారం కూడా చక్కగా గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేయి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్టు సరిగా జరుగుతున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె కలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను. నౌకర్ను అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చట మరుసటితే ప్రసాదం లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనమున కూర్చున్న ఆత్మారాము వెంటనే లేచి బాబా పటము సాష్టాంగంగా నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను. బాబా తనకు ఈ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించాను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ మేడమన్నాను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగాను. అదే సమయం ముందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముడి భార్యతో బాబా ఇట్లన్ను, తల్లి ఏమైనా తినవలనను ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళములు వేసిండను. ఎలాగున్నో లోపల ప్రవేశించింది. కానీ అక్కడ తినుట ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చేట్ను అన్ను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమీ లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవిమ్మని బాబాను వేడను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోవనవసరం లేదని చెప్పాను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయం అంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యం తటస్థపడి తమ గమ్యస్థానములకు చేరిన. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముల భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములు బాబాకు నైవేద్యం పెట్టి సంకల్పించిన. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా విన్నట్లు గ్రహించను చూచదము. బాంద్రా నివాసైగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగిలిన ప్రేమతో తెచ్చి పురందరిని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, 2వ వంకాయతో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేయడను. షిరిడీ చేరిన వెంటనే పురందరికి భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనం కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను. కానీ దాన్ని అందరికీ పంచిపెట్టిన.
వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబాడాను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయి తెలియపరిచింది. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకున్నది. వంకాయలు ఎట్లు సంపాదించడం అన్నది ఆమెకు సమస్య అయ్యాను. వంకాయ పచ్చడి తెచ్చింది ఎవరని కనుకొనగా పురంధరుని భార్య అని తెలియటితే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవాలని ఆమె కబురు పంపిరి. అప్పుడు అందరికీ వంకాయ వేపుడు బాబా ఎందులకు కోరిరో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడింది. 1915 డిసెంబర్లో గోవింద బాలారాం మాన్కర్ అనువాడు షిరిడీ పోయి తన తండ్రి ఉత్తర క్రియలు చేయవలనుకుని ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కోరిక ఏమైనా పంపవలనుకుని ఇల్లంతయు వెతికను, కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ ఇప్పటికీ బాబాకు నైవేద్యంగా సమర్పించి ఉండేది. తండ్రి అందించటి గోవిందుడు విచారం కానీ బాబా అందరూ ప్రేమలతో ఆ పేడను అతని ద్వారా పంపాను. బాబా పుచ్చుకొని తినని గోవింద షిరిడీ చేరిన బాబాను దర్శించాను, కానీ ఆ పేడ తీసుకుని వెళ్ళటం మరిచాను. బాబా అప్పటికి ఊరుకుండాను. సాయంత్రం బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పేడ తీసుకుని పోవటం మరిచాను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చాడని అడిగాను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వా అని అడిగాను. కుర్రవాడది అంతయు జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడను. బాబాను క్షమాపణ కోరను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా తెచ్చిచ్చాను. చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గటుక్కుని మృంగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించాను. నా భక్తులు నన్నెట్లు భావించరు, నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించను అని గీతావాక్యము నిరూపించను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కండ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించది. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మరొకటి ప్రారంభించను. వెంటనే తర్కండ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తిన్నాం. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలగజేయను. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ సత్యమాడను. నా ఎందట్లే దయ్యుంచము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన వెమ్మట నీవు భుజింపు. దీన్ని జాగ్రత్తగా జట్టే ఉంచుకొను. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లా జవాబిచ్చాను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులోకి బాబా ఇట్లా జవాబిచ్చాను, నీకు ప్రేమపూర్వకంగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇంటికి త్రేన్పులు తీయున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితువో అది నేను ఒక్కటే. అట్లనే పిల్లలు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుతున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో నా ప్రియ భక్తులు. కావున వేరు తక్కిన జీవరాశయు వేరే అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపు. ఈ అమృతతుల్యమైన మాటలు ఆమె హృదయమునంతయు కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రులతో నిండెను. గొంతు గద్గదమయ్యను. ఆమె ఆనందమునకు అంతు లేకుండాను. నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపు అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవాల్సిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతం మొదలుగున్నవి అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుతున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణముల వలన ఇతర అనేక భక్తుల అనుభవములను సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధం తమ ఆచరణ రూపమతి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషాదాది గ్రంథముల్లో ప్రతిపాదింప తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురే శ్రీ సాయి సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.